సీక్వెల్స్ వస్తున్నాయి అంటే ఏ ఇండస్ట్రీలో అయినా బోలెడంతా ఎక్సైట్మెంట్ జోష్ కనిపిస్తుంది. టిల్లు వస్తున్నాడు సీక్వెల్ సినిమాతో అన్న వెంటనే అబ్బబ్బబ్బబ్బా అసలు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. అండ్ ఒక రకమైన జోష్ స్పార్క్ కనపడింది టాలీవుడ్లో. దాని తర్వాత మళ్ళీ అంతా సైలెంట్ యాజ్ యూజువల్ నార్మల్. ఇప్పుడు ఇస్మార్ట్ వస్తున్నాడు సీక్వెల్తో అన్న వెంటనే తిరిగి మళ్ళీ అదే జోష్ అసలు కనిపిస్తోందా? తీసుకొస్తాడా ఇండస్ట్రీకి అదే జోష్? మార్చి ఎండుకు వచ్చి టిల్లు చేసిన రచ్చ అంత ఇంత కాదు. టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చింది. కొందరు టిల్లు 1 అంత కిక్కివ్వలేదు అన్నారు. మరికొందరు టిల్లు 2నే బాగుంది అన్నారు. మొత్తంగా టిల్లు స్క్వేర్ ను బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ఏకంగా 135 కోట్లను రాబట్టింది. ఈసారి సమ్మర్ సీజన్ లో తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని వసూళ్లను అయితే అందించింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జూన్ లోనే తిరిగొస్తానంటున్నాడు. 2019లో కంటే కూడా ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాను అంటున్నాడు. టాలీవుడ్ లో టిల్లుకు ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్మార్ట్ కు ఉంది. మే 15 ఇస్మార్ట్ శంకర్ బర్త్డే. అందుకే డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనగానే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ సీక్వెల్ లో ఉండనున్నాయి అనేది టీజర్ చూస్తే అర్థమవుతోంది. డబుల్ ఇస్మార్ట్ కూడా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో క్లిక్ అయితే మాత్రం టాలీవుడ్ కు మరో 100 కోట్ల సినిమా అందివచ్చినట్లే. 5 years బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయినప్పుడు అబ్బబ్బబ్బ టాలీవుడ్ మొత్తం ఊగిపోయింది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ మొత్తమే కాదు ఫ్యాన్స్ తో సహా ఇస్మార్ట్ శంకర్ కి బ్రహ్మరథం పట్టారు. మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ వస్తుంది అంటే ఇస్మార్ట్ గర్ల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అప్పట్లో హీరోయిన్స్ కి కూడా జనాలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. డ్రీమ్ గర్ల్స్ అంటూ యువత మొత్తం మోసేశారు హీరోయిన్స్ కి. మరి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో ఇప్పుడు సీక్వెల్ సినిమాలో రాబోతున్న ఇస్మార్ట్ గర్ల్ మారనుందా? కొత్త హీరోయిన్ కూడా ఇదే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ కు క్రేజ్ ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ అల్టిమేట్ ఎనర్జీని నిధి అగర్వాల్, నభా బాగా బ్యాలెన్స్ చేశారు. అందుకే ఇస్మార్ట్ గర్ల్స్ గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసారి మరో నయా ఇస్మార్ట్ గర్ల్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు పూరి. ఆమె ఎవరో కాదు, బిచ్చగాడు 2 హీరోయిన్ కావ్య థాపర్. ఈగల్, ఊరు పేరు భైరవకోన లాంటి చిత్రాల్లోనూ మెరిసింది. టాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం చూస్తోంది కావ్య థాపర్. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్లే లెక్క. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో డబుల్ స్మార్ట్ కూడా దుమ్ము రేపితే మాత్రం కావ్య థాపర్ తెలుగులో మరింత బిజీ కావడం ఖాయం. పైగా డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుండడంతో కావ్యకు మరింత కలిసొచ్చే అంశం. గేమ్ చేంజర్ ఒక సింగిల్ రిలీజ్ చేశాడు. పుష్పరాజ్ ఒక సింగిల్ రిలీజ్ చేశాడు. అండ్ ఇప్పుడు సింగిల్ ని రిలీజ్ చేసే టైము దేవరా ఛాన్స్ దన్నమాట. ఎందుకంటే మే 20న ఏ సింగిల్ సాంగ్ ఫ్రమ్ దేవరా రిలీజ్ చేస్తే ఆడియన్స్ మొత్తం ఉర్రూ తలూగిపోతారో ఆ సాంగ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ సాంగ్ లిరిక్స్ తో దేవరా ఫ్యాన్ మొత్తం అసలు బీభత్సంగా అదిరిపోతారో అండ్ అదే సాంగ్ పూనకాలు తెప్పించడానికి రాక్ స్టార్ ప్రయత్నం చేస్తున్నాడన్నది ఇంకొక ఇన్ఫర్మేషన్. పుష్పరాజ్ రీఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుందో యూట్యూబ్ లో ఆల్రెడీ వ్యూస్ చెప్పకనే చెబుతున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ కలిసి మరోసారి పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. అంతకు ముందు రామ్ చరణ్ బర్త్డే కు శంకర్ కూడా గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశాడు. తమన్ కూడా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఇప్పుడు దేవర వంతు రాబోతోంది. మే 20 గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బర్త్డే. అందుకే కొరటాల శివ టైగర్ ఫ్యాన్స్ కు పండగ తీసుకురావాలనుకుంటున్నాడు. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ కంపోజ్ చేసిన దేవర ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారట. అనిరుద్, ఎన్టీఆర్ ఈ కాంబో కోసం టాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. పైగా దేవర టైటిల్ సాంగ్ అంటే మే 20న ఎన్టీఆర్ అభిమానులను ఆపేవాళ్లే ఉండరు. ఎప్పుడో ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది పుష్ప 2, ఎప్పుడో అక్టోబర్ లో రిలీజ్ కావాల్సింది దేవర. అండ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ డేట్స్ కూడా లాక్ అవ్వలేదు. ఇలా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు సైతం ఫస్ట్ సింగిల్స్ ని మేమే రిలీజ్ చేస్తున్నాము అంటూ హంగామా చేస్తుంటే అరే ఇంకొద్ది రోజుల్లో, ఇంకొక నెల రోజుల్లో మాక్సిమం కల్కి రిలీజ్ ఉంది. అసలు కల్కికి సంబంధించి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో, సింగిల్స్ ఎప్పుడో, అసలు ఆ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో, కల్కి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తెలియట్లా. జూన్ 27న కల్కి రిలీజ్ ఉంది. ఇప్పటికే పలుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ భారీ చిత్రం జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ దశలో ఇంతవరకు ప్రమోషన్ స్టార్ట్ కాకపోవడం పాన్ ఇండియా వైడ్ గా అలాగే రెబల్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ కు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతవరకు ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ లేదు. పాన్ ఇండియా వైడ్ గా కల్కికి బస్ తీసుకురావాలంటే సింగిల్స్ రిలీజ్ కంపల్సరీ. ఇలాంటి సమయంలో కూడా నాగ్ అశ్విన్ సైలెంట్ గా ఉండటం, ఫస్ట్ సింగిల్ పై కనీసం అప్డేట్ ఇవ్వకపోవడంతో కల్కి మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఇండస్ట్రీ వర్గాల డౌట్. అయితే చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూన్ 27న కల్కి రిలీజ్ ఉందని, ఈసారి పోస్ట్ పోన్ కు ఛాన్స్ లేదని సమాచారం. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ముందుగా హైదరాబాద్ లోనే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. కల్కి ప్రమోషన్స్ పై త్వరలోని నాగి అప్డేట్ ఇవ్వనున్నాడని, అలాగే ఫస్ట్ సింగిల్ కూడా లోడ్ అవుతోందట. 2-3 years బ్యాక్ కరోనా టైంలో ప్రాబబుల్లీ అసలు సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి, హాల్స్ అన్నీ వెలవెలబోతున్నాయి, ఆడియన్స్ లేక అలా డల్గా ఉన్నాయి, కాబట్టి సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు అన్న టాక్ వచ్చినప్పుడు ఓహో ప్రాబబుల్లీ జనాలు వెళ్ళట్లేదు కదా, సో పరిస్థితి ఇలా ఉంది కాబోలు అని అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడేమైంది హైదరాబాద్ సింగిల్ స్క్రీన్స్కి? ఎందుకు అన్ని క్లోజ్ చేస్తున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత పడబోతున్నాయి. మే 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి తెలంగాణ అంతటా సింగిల్ స్క్రీన్స్ 2 వారాల పాటు క్లోజ్ కానున్నాయి. సరైన సినిమాల విడుదల లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడటం మానేశారు. రిలీజ్ అవుతున్న చిన్న చిత్రాలను చూసేందుకు నైట్ షోస్ తప్పితే ఆడియన్స్ పెద్దగా రావడం లేదు. అందుకే తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ సీజన్ కు భయపడి తెలుగు సినీ పరిశ్రమ దర్శక నిర్మాతలు ఈ ఏడాది కీలకమైన సమ్మర్ సీజన్ ను లైట్ తీసుకున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్ కు మినిమం మెయింటెనెన్స్ కూడా రావడం లేదు. కనీసం కరెంటు ఛార్జీలు కూడా రికవరీ కావడం లేదు. థియేటర్ యజమానులు నష్టాలు చూస్తూ ఉండటంతో సింగిల్ స్క్రీన్స్ మే చివరి వారం వరకు మూత పడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కోవిడ్ టైంను గుర్తు చేస్తున్నాయని, పెద్ద చిత్రాల విడుదల లేక ప్రేక్షకులు థియేటర్స్ కు రాక హాల్స్ ఓపెన్ చెయ్యాలంటేనే భయపడుతున్నాము అంటున్నారు సింగిల్ స్క్రీన్ యజమానులు. మే 31న విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ ఉంది. ఆ రోజు నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.